బ్యాక్ తెలంగాణ ఎంపీలతో భేటీ సందర్భంగా మోదీ తెలంగాణ ఎంపీలకు క్లాస్ స్పీకర్ అనే వార్తలు బయటకు వచ్చాయి. ఓవైసీతో కంపేర్ చేస్తూ మీకంటే ఆయనే బెటర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు అంటూ కామెంట్ చేశారనే వార్తలు వచ్చాయి. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు సార్ మీడియా చిట్ చాట్లో. లీకులు ఇచ్చినోళ్లు మెంటల్ గాళ్ళు, సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా పట్టించుకోలేదు, ఆ ఎంపీలు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటాము అని కామెంట్ చేశారు సార్. అంటే సాటి ఎంపీలనే ఆయన అంటూ ఉన్నారు మెంటల్ గాళ్ళు అని చెప్పేసి. ఇంతకీ ఆ మెంటల్ గాళ్ళు ఎవరు? కిషన్ రెడ్డి ఆగ్రహానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు మెంటల్ గాళ్ళు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నాకు కాదు లీక్, నేను మీరైనా మీడియాలో చదివాము. మీడియా ఎందుకు చెప్తుంది? ఇప్పుడు జర్నలిస్ట్ ద రైట్ టు ప్రొటెక్ట్ ది సోర్సెస్. బీజేపీ తేల్చుకోవాలి వాళ్ళ ఎంపీలు ఎవరు బయట పెట్టారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎంపీలతో మాట్లాడు, వేరే వాళ్ళైతే లేరు, కుర్చీ కింద ఎవరం కూర్చోలేము, అందరూ బీజేపీ అంతా బీజేపీ ఎంపీలే, వాళ్ళే బయట పెట్టాలి ఎవరో ఒకరు. కరెక్ట్ అది. కిషన్ రెడ్డికి ఆ అసహనం రావడం, కిషన్ రెడ్డి పాపం చాలా సౌమ్యుడు, నార్మల్గా కోపిష్టి గర్విష్టి కాదు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా కొమ్మ తెప్పించింది. అది ఏం చేయాలి? ఆయన నిజంగా ఆయన మెంటల్గా వెళ్ళాడు, కరెక్టే, మెంటల్గా వెళ్ళాలన్నట్టే కదా. మరి ఇప్పుడు పార్టీ అగ్రనేత నరేంద్ర మోడీ ఆయన మళ్ళీ ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది కిషన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం మోడీ కూడా చెప్పాడు ఎవరికి బయట పెట్టకండి అని. ఇక ఇంతకన్నా ఆ క్రమశిక్షణ రాహిత్యం, క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే పార్టీలో ఉంటుందా? అదే మీరు ఇంకా కంపారిజన్ చెప్తాను. బీజేపీ స్టైల్ నితిన్ నవీన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారు అన్నది ఈ భూమి మీద ఎవరికైనా తెలిసిందా? నో బడి. అంటే ఎంత రహస్యంగా చివరి నిమిషం వరకు ఉంచుతారన్న దానికి మన నేతలేమో, మన అంటే తెలంగాణ నేతలు అంటలే, నేను మొత్తం మీద ఎంపీలు వెళ్ళి మాట్లాడారు. సరిగ్గా ఇదే ప్రశ్న నేను రఘునందన్ రావును ఇటీవల ఇంటర్వ్యూ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇప్పుడు 1 లక్ష మంది చూశారు. అడిగాను, మీరు రఘునందన్ రావు గారు ఇంటర్వ్యూ చేశారు, మీరు అడిగారు ఖచ్చితంగా ఎవరు లీక్ చేసింది అనేది, అది కూడా ఉంది సార్, ఒకసారి ప్లే చేయండి. దేశ ప్రధాని పార్టీకి నెంబర్ 1 మోడీజీ తన ఎంపీలతో మాట్లాడితే కూడా అది బయటకు వచ్చేస్తుంది. బయటకు రావడం వరకు మోడీ మాట్లాడే ప్రసక్తే లేదు, మీకు తెలుసు నాకు తెలుసు. కానీ అది బయటకు వచ్చేసిందంటే పార్టీ షుడ్ రిఫ్లెక్ట్. పార్టీలో దేశ ప్రధాని పార్టీకి దానికి రఘునందన్ రావు రియాక్షన్ ప్లీజ్. రైట్ సార్, రఘునందన్ రావు ఎలా రియాక్ట్ అయ్యారు సార్ దానికి? సార్ దానికి రఘునందన్ రావు స్పష్టంగా మీకు చెప్పింది ఏంటంటే తెలంగాణ ఎంపీలు అయితే ఇందులో లేరు అన్నాడు. అంటే ఆంధ్ర ఎంపీలు ఉన్నట్ట? అదే క్వశ్చన్. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ అందరినీ పిలిచారు, ఇందులో తెలంగాణ ఎంపీలు అయితే లేరు అంటాడు ఆయన. అంటే ఆంధ్ర మరి కర్ణాటక, తమిళనాడు, కేరళ వాళ్ళకు ఇక్కడ మీడియాతో సంబంధాలు ఎంత ఉంటాయనేది క్వశ్చన్ మార్కు. వారికి ఏం అవసరం ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ మార్కు. వాళ్ళు ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఫోన్ చేసి ఇంకో మీ తెలంగాణ ఎంపీలను మోడీ ఇట్లా తిట్టిండని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది? ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రధాన పత్రికల్లోనూ ఒకే రకంగా వచ్చింది. మరి దీనికి పాసిబిలిటీ ఏంటి? ఒకటి, భారతీయ జనతా పార్టీయే ఈ విషయం బయటికి రావడమే మంచిది, మోడీ చాలా సీరియస్గా ఉన్నాడు పార్టీ గురించి అని తమ కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికైనా చేసి ఉండాలి. కానీ కిషన్ రెడ్డి ఏమంటాడో వాళ్ళు మెంటల్ గాళ్ళు అనే మాట దాకా వాడాడు. అంటే మరి అంత అసహనం, అంత కోపంతో ఉందంటే కిషన్ రెడ్డికి తెలియకుండా అంతకన్నా పెద్ద స్థాయిలో దీన్ని బయటకు లీక్ ఇచ్చారా? ఎందుకంటే టు సెండ్ ఎ మెసేజ్ అక్రాస్, అంటే పార్టీలో బీజేపీ, తెలంగాణ బీజేపీలో ఉన్న అనైక్యత అధిష్టానానికి కూడా చాలా చిరాగ్గా ఉంది. నాతోనే బీజేపీ అగ్రనేత చెప్పిన మాటలు ఏంటి అంటే, నాన్ తెలుగు అగ్రనేత, మళ్ళీ అది కూడా చెప్తున్నాను, మళ్ళీ ఎవరు ఆ తెలుగు వాళ్ళు ఎవరు అని చెప్పచ్చు, మళ్ళీ ఎవరన్నా అడగచ్చా అని చెప్పింది. అంటే అసలు మా వాళ్ళకి ఎట్లుంది అంటే, మీ తెలంగాణ బీజేపీలో అందరినీ పక్క పెట్టి ఎవరైనా కొత్త వాళ్ళకు బ్లడ్ వస్తే మంచిగుండు అన్నట్టుంది, అది సాధ్యం కాదు కానీ అన్నాడు. సో అంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు, డిస్గస్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే మోడీ అన్నది ఏంటంటే స్పష్టంగా మీకు 1984లో బీజేపీ ప్రారంభమైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి.
అందులో ఫస్ట్ తెలంగాణలో జంగారెడ్డి హన్మకొండ నుంచి గెలిచారు. సెకండ్ సీటు గుజరాత్ నుంచి గెలిచారు. బీజేపీకి పుట్టిన నాడే తెలంగాణ ప్రజలు ఓటు వేస్తానికి సిద్ధపడ్డారు. ఆరు తెలంగాణలో ఒక సీటు, గుజరాత్లో ఒక సీటు చూస్తే మేము గుజరాత్ నుండి తెలంగాణ వైపు ఆశగా చూశాము. ఇవాళ గుజరాత్లో బీజేపీ ఎంత మహోజ్వలంగా ప్రకాశిస్తోంది. క్యా తెలంగాణ మే కైసే హై అన్నాడు అని చాలా సీరియస్గా మోడీ అయ్యాడు. బహుశా తన పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు, అలాగే పార్టీ నాయకులకు ఇక వీళ్లకు ఇంటర్నల్ మీటింగ్లో వడ్డిస్తే సరిపోదు, వీళ్ళని బహిరంగంగానే వడ్డించాలి అని కనుక పార్టీ హైకమాండ్ అనుకుంటే, అది కిషన్ రెడ్డి కూడా తెలియక బహుశా ఆయన ఎవరు ఈ మెంటల్గా అనొచ్చు. అదొక పాసిబిలిటీ. ఎందుకంటే ఒక్క మోడీనే కాదు, అంతకుముందు బిఎల్ సంతోష్ వచ్చారు ఇక్కడికి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ ఆఫీస్ బేరర్స్ ఇన్వైటీస్తో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లకు ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ఇన్వైట్ కాదు. అందులో బిఎల్ సంతోష్ చాలా సీరియస్గా మీరు ఈ నాయకుడి గ్రూప్, ఆ నాయకుడి గ్రూప్ అని తిరగకండి అని కూడా అన్నాడు. సో ఎంత ఒక సభ్యుడు లేసి మా పార్టీ మన నెంబర్ 1, నెంబర్ 2 మమ్మల్ని రాష్ట్రాన్ని పట్టించుకుంటలేరు అని అంటే, మన పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 ఉండరు, ఒకే ఉంటుంది పార్టీ అని కూడా సంతోష్ వ్యాఖ్యానించాడు. ఏ స్థాయిలో సీరియస్ అయ్యారంటే, మీరు ఎవరు కిషన్ రెడ్డి గ్రూప్ అని, ఎవరు రాజేందర్ గ్రూప్ అని, ఎవరు సంజయ్ గ్రూప్ అని కాదు, బీజేపీ గ్రూప్గా ఉండండి అని. అంటే ఇక్కడ జరిగిన తర్వాత మీకు నరేంద్ర మోడీ అక్కడ అన్నాడు. ఇక ఇది ఎలా బయటికి వచ్చింది అనేది మీడియా తప్పుపడతా రావలేదు. మా పనే అది కదా, మీడియాగా మన పనేంటి, సోర్సెస్ ద్వారా సమాచారాన్ని తీసుకుంటాం మన పనే అది. లేకుంటే రాజకీయాలను ఎలా విశ్లేషిస్తాం? పేపర్లు ఇక్కడ కూర్చొని విశ్లేషించాలన్నా, ఆ పత్రికలో రాయాలన్నా మాకున్న సోర్సెస్ ద్వారా మేము సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాం కదా. మీ ప్రెస్ కాన్ఫరెన్స్లను బట్టే మేము వార్తలు రాయలేం కదా. అందువల్ల రాశారు. అయితే అది 2 పత్రికల్లోనూ, ప్రధాన పత్రిక అన్నింటిలో సేమ్ వర్డింగ్తో సహా సేమ్ వచ్చింది. అందుకే బహుశా ఇది ఎవరైనా ఎంపీ లీక్ చేసింది కాకపోవచ్చు. ఎంపీ లీక్ చేస్తే ఏమవుతుంది అంటే ఒక్కొక్క వర్షం చెప్పచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఎందుకు వస్తుంది? యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిందంటే హైకమాండే మరి ఒక సంకేతాన్ని పంపించడానికి ఏమైనా లీక్ ఇచ్చిందా అనే ఒక అనుమానం కలుగుతుంది. కానీ కిషన్ రెడ్డి కోపం, అసహనం చూస్తే ఎవరిచ్చారని రఘునందన్ రావు చెప్తున్నది తెలంగాణ ఎంపీలు అయితే కాదు. ఆయన క్లియర్. రఘునందన్ రావు ఇది అవుట్ స్పోకెన్ ఎంపీ, అందరికీ తెలుసు. మరి ఎవరు? అందుకని ఆంధ్ర ఎంపీలు ఆంధ్రాను మెచ్చుకున్నాడు, తెలంగాణను వాయించాడని. అంటే అర్థం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంతకన్నా బాగుందని కాదు ఉద్దేశం. ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో అవకాశాలుండి వదులుకోవడం లేదని. సో అవకాశాలే లేని ఆంధ్రప్రదేశ్లో గురించి ఏముంటుంది? ఆడ సార్లే ఈ మేరకు సరిపోతుందిలే అని. సో ఇంటర్మీడియట్ పాస్ అవుడే ఎక్కువ అనుకున్న పాస్ అయినా ఆనందపడు వేరు, ఐఐటి వస్తుంది అనుకున్న వారికి ఐఐటి రాకపోతే అడగడం వేరు. రెండింటి మధ్య తేడా ఉంటుంది కదా. సో అందువల్ల తెలంగాణ ఎంపీలు మేమైతే కాదు అని రఘునందరావు అంటాడు. రఘునందరావు చెప్పింది నిజమా, కిషన్ రెడ్డి అంటున్నది నిజమా నాకు తెలియదు. బట్ ఒకటి మాత్రం నిజం, బీజేపీలో మోడీ చెప్పింది కూడా బయటకు వస్తుంది అని. ఇదేదో నిజం కదా. మోడీ లాంటి నాయకుడు చెప్పినా, ఎవరికి చెప్పొద్దని అన్నా అది మాత్రం బయటకు వస్తుంది. అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బీజేపీ అనే ప్రశ్న ఆ ప్రశ్నతో మొదలైంది కదా, ఆ ప్రశ్నతోనే ఎండ్ అవుతుంది. అంతలేని కథ. రైట్ సార్. ఇక పోలీస్